హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. హౌస్ వైఫ్ టు ఆఫీసర్ కావాలనుకునే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కంపల్సరిగా ఈ వీడియో అయితే చూడాలి. ఇందులో నేను ఏం చెప్తున్నానంటే హౌస్ వైఫ్కి కంపల్సరిగా ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ తనకంటూ ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాలి. నేను హౌస్ వైఫ్గా విత్ 2 కిడ్స్తో ఏ విధంగా గ్రూప్స్ అనేది ప్రిపేర్ అయ్యానో, నేను ఏ విధంగా టైం టేబుల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆఫీసర్ కావాలనుకున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్ నేను చెప్పే టైం టేబుల్ని అయితే ఫాలో కండి. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ అండి. నేనైతే డైలీ ఒక 6 అవర్స్ చదవాలని అనుకున్నా. ఈ విధంగానే 6 అవర్స్ అనేది డైలీ ఒక 6 అవర్స్ అనేది పెట్టుకున్నా. నోటిఫికేషన్ రావడానికి 1.5 year 2 years అయినా పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనం సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకొని రివిజన్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చినాక టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే అప్పటికి మనం చదివింది కూడా గుర్తుకుంటుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఏ టైం టేబుల్ రాసుకున్నానో, ఎలా ప్రిపేర్ కావాలనుకున్నానో మీకైతే ఒకసారి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 6:30 వరకు చదువుకోవాలనుకున్నాను. అప్పుడు మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదవాలనిపిస్తుందో అప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకోండి. అంత మార్నింగ్ మీకు పాలిటీ అయితే పాలిటీ, ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్, ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు చదువుకోండి. అప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మనకు అన్నీ గుర్తుకుంటాయి. తర్వాత వచ్చేసి 6:30 to 10 AM వరకు మన ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకోవాలన్నట్టు. అది పిల్లల స్కూల్కి వెళ్ళడం కానీ, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఇంటి వర్క్ కానీ, వంట చేయడం కానీ, అన్నీ టోటల్ వర్క్ అనేది 6:30 నుంచి 10:30 వరకు కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి వంట చేసుకుంటూనేనా, ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూనేనా, ఇంట్లో క్లీన్ చేసుకుంటూనేనా, మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా చిన్న చిన్న టాపిక్స్ కానీ వినొచ్చు. అట్లా కూడా మనకి సిలబస్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్కి అయితే చాలా బెటర్ అండి ఇది. మనం వర్క్ చేసుకుంటూ కూడా కరెంట్ అఫైర్స్ అనేది వినొచ్చు. ఇంకా వచ్చేసి 10 AM నుంచి 12:30 వరకు మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది మనం ముందు రోజే అనుకోవాలి. ఈ సబ్జెక్ట్ చదవాలి, రేపు నేను ఈ సిలబస్ చదవాలి, ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి అనేది మనం ఒక టైం అని పెట్టుకొని ఆ టైంలో మనకి సిలబస్ అనేది కంప్లీట్ కావాలి అని అనుకోవాలి. ముందు రోజే డిసైడ్ కావాలన్నట్టు మనం ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టాపిక్ చదవాలి అని మనం అనుకోవాలి. అదేవిధంగా ఆ టైంలోనే ఆ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక విత్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే పాపం వాళ్ళకి చెప్పలేము, వాళ్ళకి ఆ టైం అనేది సెట్ కాదు నాకు తెలిసి. వాళ్ళకి ఎప్పుడు మనతో అవసరం ఉండేది తెలియదు. పిల్లలకి స్నాక్స్ తినిపించడం కానీ, వాళ్ళకి అంటూ ఇంకా చిన్న చిన్న పనులు కూడా చాలా ఉంటాయి. వాళ్ళు నిద్రపోరు సరిగ్గా, వాళ్ళతో చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలతోటి. కాబట్టి వాళ్ళకంటూ టైం టేబుల్, వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే ఆ టైంని పట్టుకొని వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది. మనం కూడా అంతేనండి, ఊరికే లేవకుండా మనం మన స్టడీ చైర్ పక్కనైనా, టేబుల్ పక్కనైనా వాటర్, స్నాక్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మనం ఊరికే లేవకుండా చదువు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మనకు అట్లా కూడా టైం వేస్ట్ అవుతుంది. మనం అన్నీ పక్కనే పెట్టేసుకొని చదువుకోవాలి. ఇంకా మళ్ళీ 12:30 to 1:30 ఆ మధ్యలో ఏం చేయాలంటే 12:30 నుంచి మనం లంచ్ కంపల్సరీగా చేయాలి. ఆ టైంలో మనకు లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాలి. కంపల్సరీ ఒక అర్ధగంట సేపు అయినా నిద్రపోవాలి. మనకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. మనం హెల్తీగా ఉంటేనే మన ప్రిపరేషన్ అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి మన హెల్త్ అనేది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా
అన్ని టేబుల్ కాడనే పిల్లలను కూడా మన స్టడీ టేబుల్ దగ్గరనే పడుకోబెట్టుకోవాలి. ఉయ్యాల ఉంటే ఉయ్యాల కానీ ఇట్లా తీసుకొచ్చుకొని వాళ్ళ పిల్లల్ని కూడా మన స్టడీ టేబుల్ దగ్గరనే పడుకోబెట్టుకొని చూసుకోవాలి. వాళ్ళకి స్నాక్సే కానీ వాళ్ళ ఫుడ్డే కానీ అన్నీ తీసుకొచ్చేసి వాటర్ కానీ ఇట్లా అన్నీ తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి అన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకొని మనం పిల్లలను చూసుకుంటూ మన ప్రిపరేషన్ అనేది కూడా కొనసాగించవచ్చు. ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా చాలా బెటర్ అండి. మన ప్రిపరేషన్ కూడా కొంచెం ముందుకు పోతుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుందని నాకు కూడా తెలుసు. నేను మా బాబుతో అదే ఫేస్ చేసిన. నాకు కూడా 2 కిడ్స్ ఉన్నారు కాబట్టి ఆ కిడ్స్ ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందని నాకు తెలుసు. కిడ్స్ యొక్క హెల్త్ డిస్టర్బ్ కాకుండా మన హెల్త్ డిస్టర్బ్ కాకుండా మన ప్రిపరేషన్ అనేది ముందుకు సాగించాలి. మన టైం టేబుల్ విషయానికి వస్తే 12:30 to 1:30 వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన. లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాలి. 1:30 నుంచి 4 వరకు కంపల్సరీగా స్టడీ అనేది మళ్ళీ మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అప్పుడు కూడా మీకు మనం లంచ్ చేసేటోటే మనకి కంపల్సరీగా మధ్యాహ్నం టైం కదండి, ఆఫ్టర్నూన్ కాబట్టి కంపల్సరీగా మనకి నిద్ర అనేది వస్తుంది. కాబట్టి మనం ఆ టైంలో రీజనింగే కానీ మెంటల్ ఎబిలిటీ కానీ మ్యాథ్సే కానీ ఇంకా ఇలాంటి వాటి మీద ప్రాక్టీస్ చేస్తే బెటర్ అండి. అప్పుడు మనకు నిద్ర అనేది కూడా రాదు ఆ టైంలో. నేనైతే అలానే చేసేదాన్ని. మీకు నచ్చిన సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చండి. కాకపోతే లంచ్ చేసిన తర్వాత నిద్ర వస్తుంది కాబట్టి నేను అట్లా చెప్పిన. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకోవచ్చు. ఇంకా మీకు సిలబస్ కవర్ కాలేదనుకుంటే ఇంకా వేరే సబ్జెక్ట్ అయినా తీసుకొని చదువుకోవచ్చు. ఇంకా మనం ఆఫ్టర్నూన్ కూడా ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నామో ముందు రోజే ఆ సబ్జెక్టును కూడా డిసైడ్ చేసి పెట్టుకోవాలి. వచ్చేసి 4 నుంచి 8:30 వరకు కంపల్సరీగా బ్రేక్ ఇవ్వాలన్నట్టు. అప్పుడు మనకి ఇక పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తాడు కాబట్టి మనకి ఇంట్లో వర్క్ ఉంటుంది కంపల్సరీ. మళ్ళీ ఇంట్లో వర్క్ అని కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం ప్రిపేర్ కావాలనుకుంటున్నాం కూడా ముందు రోజే అనుకొని పెట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలన్నట్టు. పిల్లలకి ఫుడ్ పెట్టడం కానీ మనం ఫుడ్ తినడం కానీ ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసి వంటకు కూడా ఏం ప్రిపేర్ చేయాలి అనేది కూడా మనం ముందు రోజే డిసైడ్ చేసి పెట్టుకోవాలి. అట్లా కూడా మనకు టైం అనేది సేవ్ అవుతుంది. పొద్దున్న లేసి అంత గందరగోళం కాకుండా టిఫిన్ ఏం చేయాలి అట్లా అన్నీ మనం ఇంట్లో రేపు మార్నింగ్ ఏం చేయాలనేటివి కూడా ముందు రోజు అనుకుంటే టైం సేవ్ అయిపోతుంది. పిల్లలకి హోంవర్కే కానీ ఇంట్లో ఇంకా ఏం పనులు ఉన్నా కూడా కంప్లీట్ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా 8:30 వరకు కంపల్సరీ వర్క్ అనేది కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. 8:30 to 9:30 వరకు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చదివినాం అని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి గుర్తుండిపోతాయి. మనం మార్నింగ్ ఓ సబ్జెక్టు, ఆఫ్టర్నూన్ ఓ సబ్జెక్టు, మళ్ళీ ఇట్లా అప్పుడప్పుడు ఒక సబ్జెక్టులు చదువుతాం కదండి. మళ్ళీ ఒకసారి మనం అన్నీ ఒక గంటలో మనం ఏమేమి చదివినాము అనేది ఒకసారి రివిజన్ చేస్తే మనకి కంపల్సరిగా గుర్తుకుండిపోతుంది. అదేవిధంగా రేపు ఏం ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ చాప్టర్ చదవాలి అనేది కూడా మనం ఆ నైటే డిసైడ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే మనం బయటకు వెళ్ళాలి. ఫంక్షన్స్కైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితేనే వెళ్ళాలి. అట్లా కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మనం అస్సలకి టైం అనేది వేస్ట్ చేయొద్దు. డేకి చాలా అవసరం అవుతుంది మనకి. లాస్ట్ మూమెంట్లో మీకు అర్థమవుతుంది మనం ఎందుకు ఇంకా ప్రిపేర్ కాలేదు అని అప్పుడు అనిపిస్తుంది. టైం ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే మనకు కూడా అబ్బా ఇంకా నేను చదువుకుంటే బాగుండు అప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేసిన అని మనకు అనిపిస్తుంది అన్నట్టు. అందుకే నేను ముందే చెప్తున్నా, మనం ఒక ఆఫీసర్ కావాలంటే ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది. మన లైఫ్లో ఎంజాయ్ అనేది ఉండదు అన్నట్టు. తర్వాత మనం ఒక ఆఫీసర్ అయినాక మనకుండే ఐడెంటిటీ మనకు ఉంటుంది అన్నట్టు. అందుకే మనం ఇప్పుడు ఒక 2 years కష్టపడ్డాం అనుకో, మనం ఒక హౌస్ వైఫ్ నుంచి ఆఫీసర్ కావచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఇది ఈ వీడియోలో. అందరికీ ఆల్ ద బెస్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.